కొత్త కథ కుస్తీ కళ్యాణి ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సంజమ్నిలో. నిమిషమా, మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు. మీకు ఇంకెవరూ దొరకలేదా అక్క? ఈ పని మనిషిని పంపించావు. సాంప్రదాయం ప్రకారం వదిన వెళ్లి తన ఆడపడుచుని తీసుకురావాలని పంతులు గారు చెప్పారమ్మా. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మని తారక్ సార్ నేను పంపించారు. ఏంటక్క ఇదంతా? సంతోషంగా ఉండాల్సిన టైంలో ఈ చిరాకు తెప్పించే పనులు చేస్తున్నారేంటి? మనకు చిరాకు తెప్పించడానికి చిక్కుముళ్ళు తీసుకురావడానికే కదా ఈ నీళ్లు వేణి ఉంది. వాటన్నిటికీ వంత పడ్డానికే కదా ఆ తారకున్నది. నిమిషమ్మా, ఈ సమయంలో మీరు అలా మాట్లాడకండి. అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి ముఖం చూడటానికి నేను చిరాకు పడతానో వాళ్ళనే నాకు ఆహ్వానం పలకడానికి పంపించారు. నేను మీ వదినగా సాంప్రదాయాల్ని పాటిస్తున్నానమ్మా, అంతే. ఇంకొకసారి నీ నోటి నుండి వదిన అనే మాట వినిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా నిశ్చితార్థం ఎలా ఆపాలా అని చూసి నువ్వొక వదిన, నిన్ను అడ్డం పెట్టుకొని కథ నడిపించే తను అన్నా. ఇద్దరు కలిసి నిశ్చితార్థం పాడు చేయాలని చూస్తున్నారు. నిమిష, చూడండి నిమిషమ్మా, మీరు నన్నేమైనా అన్న భరిస్తాను, కానీ నా భర్తని మీ అన్ననేమైనా అంటే నేను సహించలేను. అయినా మీకేం తెలుసమ్మా తారక్ సార్ గొప్పతనం? ఆయన మీకోసం, ఈ కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో, మీరు బాగుండాలని ఎంతగా కోరుకుంటున్నారో మీకు తెలీదు. ఆయన మంచితనం మీకు అర్థం కాదు. అవునవును, అందుకేగా శత్రువుని ఇంటికి ఆహ్వానించారు. నీలవేణికి తారకిచ్చిన ధైర్యం ఇది, అందుకే పవర్ చూపిస్తుంది. ఇంకా నిల్చోబెట్టి మాట్లాడతారేంటి? బయటకు పొమ్మనకుండా. చూడు హరితమ్మ, నేను నిమిషమ్మకి వదినని, అందుకే ఇక్కడికి వచ్చాను. వదిన? తారక్ నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి నువ్వు ఇంటికి రాగలిగావు, అంతే తప్ప నీ పని మనిషి లక్షణాలు ఎక్కడికి పోలేదు. అంతే కదా హరిత, వేపరసంలో పంచదార కలిపినంత మాత్రాన పనసరసం అవుతుందా అన్నట్టు ఈ పని మనిషిని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు చేసిన పని మనిషి అవుతుంది, కానీ ఈ ఇంటి కోడలు కాలేదు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక పని దానిలా ఏం కావాలో చూసుకోపో. ఇప్పుడు మీరన్న ప్రతి మాటకి నేను సమాధానం చెప్పగలను, కానీ ఊరుకుంటున్నానంటే అది నా చేతకానితనం కాదు. ఈ ఇంటి కోడలిగా నా ఆడపడుచు శుభకార్యం సజావుగా జరగాలని. నేను నీ ఆడపడిచేంటి? నాకున్నది ఒక్కరే వదిన, హరిత వదిన. నేను నీతో వచ్చేదే లేదు. పోయి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. నేను నా హరిత వదినతోనే వస్తాను. ఏం చేస్తున్నావు అసలు? ఇంత నీచమైన పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? నీ కాబోయే భార్య డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియో తీసి చూస్తావా? కామా
అంధుడా. కూల్ 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 శాంతి, కూల్ కూల్ కూల్. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు అసలు. ఏదో క్యాజువల్గా తీసానంతే. ఛీ, నోర్మై. కళ్ళ ముందు నువ్వు చేసిన నీచం కనిపిస్తుంటే ఇంకా సమర్థించుకుంటున్నావా? లేదు నువ్వెంత నీచుడువో ఇప్పుడు నాకు అర్థమైంది. శాంతి, అది ఏం లేదు. జస్ట్ చిల్. ఏమీ లేదు. ఎందుకు ఆవేశపడుతున్నావు నువ్వు అసలు చెప్పు. ఇవి చాలా చిన్న విషయాలు శాంతి. Shut up. తప్పుడు పనులు చేసిందే కాకుండా ఇంకా ఏంట్రా చిల్? ఇదంతా ఈ బొమ్మ కార్తో రికార్డ్ చేసావా? అంటే ఇంట్లో అందరినీ ఇలాగే వీడియోలు తీసావా? ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయి నీ దగ్గర? వీడియోసా? నా దగ్గర వీడియోస్ ఏంటి శాంతి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఛీ, కాబోయే పిల్లాన్ని కూడా తెలియకుండా వీడియోలు తీస్తున్నావా? నీలాంటి ఒక విధవని నిమిష పెళ్లి చేసుకోబోతుందా? చేసుకోకూడదు. నా ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదు. ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. నిమిష ఆగు ఆగు. నోరు మూసుకోవే, చంపేస్తా. నీ కళ్ళతో చూసి నిజం నీ గొంతు దాటి బయటకు రాకూడదు. ఏం చేసినా ఊరుకుంటానే. ఎన్నో ఆనందాన్ని మొక్కలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నీ పేరులో ఉన్న శాంతి నీకు లేదే, అందుకే నీకు గతి పడుతోంది.